కమలాసన్ టైం చాలా తక్కువ ఉంది. సిద్ధార్థ బ్రో సినిమా అసలు ఏం బాగాలేదు చెప్పు నాకు. సినిమా బాగుందని నేను 200 పందెం కాస్తా, 200 కాదు 2000 పందెం కాస్తా. ఇప్పుడు ఇస్తా చెప్పు, సినిమా బాగుందని పందెం కాస్తా. నీకేం నచ్చలేదు సినిమాలో స్టోరీ లేదు బ్రో. ఏం లేదు స్టోరీలో ఏం అర్థమైంది నీకు? స్టోరీలో ఒక్కటే స్టోరీ చూపించి స్టోరీలో ఏం అర్థమైంది నీకు? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్టోరీ బ్రో. ఏమో ఒకటే లంచం మరి లంచం ఇవ్వద్దు, మంచి కాన్సెప్ట్ కదా. ఇప్పుడు నీ ఇంట్లో తప్పు చేస్తున్నారు, నీ ఇంట్లో తప్పు చేస్తున్నారు, మీ అమ్మ మీ నాన్న లంచం తీసుకుంటున్నాడు, ఆ డబ్బులు తిని వెనకాలకుంటావా? అలాంటి వాళ్ళు పట్టిమనే కదా చెప్పింది. పట్టిమనే చెప్తుండు బ్రో. కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ ఏ టైంలో రావాలో ఇష్టం మెయిన్ స్టోరీ మాట్లాడినా కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు గో బ్యాక్ అని కమలాసన్ అదే నేర్చుకోవాలి. సిద్ధార్థ చేసిన తప్పు సిద్ధార్థ చేసిన తప్పు నువ్వు చేయొద్దు. బ్యాక్ ఇండియా అన్నాడు, గో బ్యాక్ అని ఇండియా అవునన్నా. అదొక క్యారెక్టర్ చెప్పేది. అది క్యారెక్టర్ అన్నాడు, అది క్యారెక్టర్ ఎందుకన్నాడు? అది క్యారెక్టర్ చేసే నేను చెప్పేది నువ్వు. సిద్ధార్థ క్యారెక్టర్ కాదు, నేను చెప్పేది నువ్వు. మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు. నేను స్లోగన్ మాట్లాడుతున్నా. మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, బయట వాడు చేస్తే తప్పు అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కమలాసన్ ఎందుకంటే నాకు అది కావాలి. చెప్పేది నేను చెప్పింది నువ్వు చెప్పావు. సిద్ధార్థ టీం మొత్తం పిలిచింది, సిద్ధార్థ టీం మొత్తం చెప్పింది కమ్ బ్యాక్ అన్నారు. ఓకే, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు చెప్పింది కమలాసన్ గో బ్యాక్ అని ఎందుకు అన్నారు? నేను చెప్పింది సినిమా ఇట్టు, నేను ఒప్పుకుంటా. సినిమా తీయటం మాటలు కాదు, ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం ఆలోచించారు. సినిమా ఇట్టు, కానీ ఆ సీన్ వల్ల కమలాసన్ అందరు కొట్టడానికి వస్తారు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తాను, నువ్వే మాట్లాడతావు. ఇప్పుడు మనిషి మెంటాలిటీ. ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు? అందరి ఇంట్లో తప్పు చేస్తాడు, పట్టేస్తాడు. అందరికీ తప్పు చేస్తూ పంపిస్తాడు. నేను చెప్పింది విన్నావా? కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న కరప్షన్ కేసులో. కానీ అందరి ఇంట్లో తప్పు జరిగినప్పుడు లోపలేస్తాడు. కానీ సిద్ధార్థ్ ఇంట్లో తప్పు జరిగినప్పుడు వాళ్ళ నాన్న కూడా పట్టిస్తాడు. పట్టడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది. దానివల్ల నేను మా నాన్న పట్టించాను. ఏంది నాకు ఉపయోగం? మా అమ్మ నా వల్ల చనిపోయింది అని చెప్పేసి కమల్ హాసన్ గో బ్యాక్ అని ఏం చేస్తాడు? నీ వల్ల చనిపోయిందని చేస్తాడు. అది మనుషుల మెంటాలిటీ. ఇప్పుడు మీ ఇంట్లో జరిగిందనుకో, అరే మా అమ్మ నాకు చనిపోయింది, ఏంటి నేను ధర్మంగా ఉండి ఏంటి యూజ్ అని చేంజ్ అవుతా కదా. అట్లా చేంజ్ అయ్యాడు. దాంట్లో తప్పేముంది? అది క్యారెక్టరైజేషన్ చూపించాడు. ఓకేనా? అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే, మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. ఓకేనా? మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు. ఓకేనా? మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటుంది.